హలో మేడం, నేను రీసెంట్గా ఎన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతున్నా నా స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అయితే తగ్గట్లేదు. దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? అలానే పిగ్మెంటేషన్ కూడా ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడినంత మాత్రాన డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ తగ్గిపోతాయా? అసలు ఫెయిర్నెస్ క్రీమ్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీ స్కిన్కి బెనిఫిషియల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ టు ఫైట్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ రోజుటి ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, ఫార్ములేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్ అట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. అందరూ బాగున్నారా? బాగుండాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ దేనివల్ల వస్తాయి, ఎందుకు వస్తాయి, అండ్ దాన్ని పర్మనెంట్గా ట్రీట్ చేయడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అసలు ఇవి పర్మనెంట్గా రివర్సిబుల్లా, లేకపోతే ఇంకా డెవలప్ అవ్వకుండా లేదా ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆపగలమా? వీటన్నిటికీ ఏం చేయాలి? సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే, మీరు ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతారో హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ అనేవి మీ స్కిన్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. అలాంటి టైంలో మీ బాడీ డిఫెన్సివ్ మెకానిజంగా మిలానిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ మిలానిన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మీకు స్కిన్ అన్నది డార్క్ అవుతూ ఉంటుంది. దానివల్ల సన్ ట్యాన్ అని, సన్ బర్న్స్ అని, అట్ ది సేమ్ టైం పిగ్మెంటేషన్, మెలాస్మా ఇలాంటి కండిషన్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. మెలానిన్ ప్రొడక్షన్ స్టాప్ చేయాలి అంటే టైరోసినేస్ అనే ఎంజైమ్ యొక్క యాక్టివిటీని మన బాడీలో స్టాప్ చేయాలి. ఎందుకంటే టైరోసినేస్ అనే ఎంజైమే మెలానిన్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా దాని యాక్టివిటీ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడే మనకి పిగ్మెంటేషన్ అన్నది ఇంకా ఎక్కువ అవ్వకుండా కాపాడుతుంది. సో మన బాడీలో మెలానిన్ ప్రొడక్షన్ ఆపాలి అంటే ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఈ టైరోసినేస్ ఎంజైమ్ అన్న యాక్టివిటీని ఇన్హిబిట్ చేయాలి. దీన్ని ఇన్హిబిట్ చేయడానికి 3 మాస్టర్ కాంపౌండ్స్ ఉన్నాయి. దే ఆర్ నథింగ్ బట్ గ్లైకోలిక్ యాసిడ్, విటమిన్ సి అండ్ కోజిక్ యాసిడ్. సో ఈ 3 అన్నవి ఒక మాస్టర్ ఇంగ్రీడియంట్స్ దట్ విల్ హెల్ప్ యువర్ స్కిన్ టు బ్రైటన్ అప్. సో కోజిక్ యాసిడ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ అ న్యాచురల్లీ అకరింగ్ బై ప్రోడక్ట్ అనమాట. మన రైస్ ఫర్మెంటేషన్ కానీ లేదా ఆస్పజిల్లస్ అనే ఫంగస్ నుంచి కానీ ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఈ కోజిక్ యాసిడ్ ఎప్పుడైతే మన స్కిన్కి అప్లై చేస్తామో మెలానిన్ ప్రొడక్షన్ అన్నది ఆగిపోయి పిగ్మెంటేషన్ కానీ, మెలాస్మా కానీ, సన్ ట్యాన్ కానీ ఏమున్నా కూడా ఇంకా ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ అవుతుందన్నమాట. సో ఈ కోజిక్ యాసిడ్ ఈజ్ అ వెరీ పోటెంట్ సబ్స్టెన్స్. అది మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి యూజ్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ ఈ కోజిక్ యాసిడ్ కనుక గ్లైకోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ సి కానీ, యూరిక్ యాసిడ్ కాంబినేషన్స్లో యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మేక్ షూర్ దట్ యు ఆర్ యూజింగ్ ఇట్ అండర్ అ డర్మటాలజిస్ట్ గైడెన్స్. సో ఈ కాంబినేషన్స్ అన్నవి ఇంకా ఎక్కువ పోటెంట్గా ఉంటాయి. అదే మీరు జస్ట్ ఓన్లీ సింపుల్గా సన్ ట్యాన్కి కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే 2% కోజిక్ యాసిడ్ ఆర్ వెరీ రీసెంట్ సూపర్ హిట్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్, ఏఆర్ఎం పర్ల్ బ్యూటీస్ కోజిక్ యాసిడ్ సోప్. సో ఈ సోప్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే సన్ ట్యాన్ అన్నది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ స్కిన్ అన్నది మంచిగా బ్రైట్నింగ్ అవుతూ మీకు ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఈజీగా ఫేడ్ అయిపోతాయి. మరి కోజిక్ యాసిడ్ ఈజ్ ఇట్ సేఫ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వే? దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా? అన్ని స్కిన్ టైప్స్కి పడుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ మీ మైండ్లో ఆల్రెడీ రన్ అవుతుంటాయి. లెట్ మీ టెల్ యూ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోజిక్ యాసిడ్. కోజిక్ యాసిడ్ అన్ని స్కిన్ టైప్స్కి పడదు, ఎస్పెషల్లీ ఫర్ డ్రై స్కిన్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్. ఎందుకంటే కోజిక్ యాసిడ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి డ్రైనెస్ అనమాట. అండ్ ఆల్సో మీరు సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నా కూడా మీకు సెన్సిటివిటీ అండ్ సన్ నుంచి బర్నింగ్ సెన్సేషన్, ఇరిటేషన్, ఇచ్చింగ్ కూడా చాలా వరకు డెవలప్ అవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ పీపుల్ విత్ డ్రై స్కిన్. సో ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? సింపుల్గా మాయిశ్చర్ లాక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి స్కిన్ టైప్స్ కోసం మేము స్పెషల్గా ఫార్ములేట్ చేసిన ప్రోడక్ట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ స్కిన్ బ్రైట్నింగ్ పిగ్మెంటేషన్ క్రీమ్. సో దిస్ కమ్స్ ఇన్ అ కాంబినేషన్ విత్ హయాలురోనిక్ యాసిడ్. సో హయాలురోనిక్ యాసిడ్ యాజ్ యు నో ఈజ్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. సో మీకు కోజిక్ యాసిడ్ వల్ల స్కిన్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం డ్రైనెస్ అవ్వకుండా మాయిశ్చర్ లాక్ చేసి ఉంటుంది. సో డెఫినెట్లీ డూ గివ్ ఇట్ అ ట్రై. సో డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఉన్నాయి కదా అని చెప్పి ఏవి పడితే ఆ ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడేకండి. ఎందుకంటే చాలా వరకు ఫెయిర్నెస్ క్రీమ్స్లో స్టెరాయిడ్స్ యూస్ చేస్తారనమాట. ఈ స్టెరాయిడ్స్ వల్ల మీ స్కిన్ ఫస్ట్ బ్రైట్గా అవుతుంది, కానీ లాంగ్ టర్మ్ యూజ్లోని కొట్టుకుపోతూ ఉంటుంది, లేదంటే కొరోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల సోరియాసిస్ కానీ ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో మీరు ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా ఫస్ట్ అందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్కి సేఫా కాదా అన్నది నాలెడ్జ్ ప్రాపర్గా చూసుకోండి. సో అంటిల్ దెన్ మీ స్కిన్ కేర్ని మర్చిపోకుండా ఫాలో అవ్వండి, బట్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ హ్యావింగ్ అ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ స్కిన్ కేర్. మీ స్కిన్ కేర్కి సంబంధించి కానీ ఇంగ్రీడియంట్స్ గురించి కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, మీరు నన్ను డైరెక్ట్గా కూడా ఆ మెయిల్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అంటిల్ దెన్
దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, ఫార్ములేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్, ARM Pearl Beauty, signing off.